Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. హెబ్బా పటేల్, చైతన్యరావు, అభినవ్ గోమటం ఇలా ఒక క్రేజీ స్టార్ క్యాస్ట్ తో వచ్చిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ రేపు ఉదయం 10 గంటలకు. ఓ పిట్ట కథ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో లాంటి సినిమాలతో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ చందు ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. మార్చి 14 థియేటర్స్లోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ హైవే జర్నీ థ్రిల్లర్ ఎలా ఉందో ఇవాళ మన రివ్యూలో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ కథ మొత్తం ఒకే రాత్రిలో హైదరాబాద్ నుంచి కాకినాడ హైవే మీద వెళ్లే రూట్ లో జరుగుతూ ఉంటుంది. అంబులెన్స్ డ్రైవర్ మల్లేశం ఒక డెడ్ బాడీని తీసుకుని కాకినాడ బయలుదేరతాడు. అదే టైంలో ప్రసాద్ అలాగే కీర్తి అనే ఒక ప్రేమ జంట ఇంట్లో నుంచి పారిపోతూ మల్లేశం అంబులెన్స్ అయితే ఎక్కేస్తారు. వీళ్ళను పట్టుకోవడానికి ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వేట స్టార్ట్ చేస్తాడు. ఇంకో పక్క రఘు అలాగే దివ్య ఒక కారులో కాకినాడ బయలుదేరతారు. దివ్యకు రవీందర్ వల్ల ప్రాణాపాయం ఉంటుంది. వీళ్ళతో పాటు డ్రగ్స్ మాఫియా నుంచి తప్పించుకుంటున్న జానీ, కనకరాజు కూడా అదే రూట్ లో వస్తారు. వీళ్ళందరికీ ఒకటే డెడ్ లైన్, అదే రేపు ఉదయం 10 గంటలు. అసలు వీళ్ళందరూ ఆ సమయానికి గమ్యం చేరుకున్నారా లేదా, ఆ డెడ్ బాడీ వెనుకున్న అసలు రహస్యం ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంట్రెస్టింగ్ పాయింట్, వన్ ఆఫ్ ద పాజిటివ్ పాయింట్ ఈ సినిమాకి వేరువేరు సమస్యలతో ఉన్న పాత్రలన్నీ ఒకే హైవే మీదకి రావడం, వాళ్ళందరికీ ఒకే డెడ్ లైన్ ఉండడం అనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక థ్రిల్లర్ అయినప్పటికీ కూడా అక్కడక్కడ ఇమాన్యువల్, అభినవ్ గోమటం వల్ల మంచి ఫన్ అయితే జనరేట్ అయ్యింది. ఇక డబ్బు, ప్రేమ, ప్రాణం ఇలాంటివి ఆ పాత్రలు పడే తాపత్రయం గురించి దర్శకుడు ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు. ఈ సినిమా మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ కథలో కొత్తదనం లేకపోవడం. ఇలాంటి హైవే థ్రిల్లర్స్ మనం గతంలో చాలా చూసాం కాబట్టి ట్రీట్మెంట్లో పెద్దగా కొత్తదనం అయితే లేదు. ఇక 10 గంటల డెడ్ లైన్ అనే టైటిల్ పెట్టినప్పటికీ కూడా ఆ సమయానికి ఏం జరుగుతుందో అనేంత క్యూరియాసిటీ ఆడియన్స్లో కలగలేదు. పాత్రల యొక్క ప్రాబ్లమ్స్ కూడా అంత బలంగా అనిపించలేదు. ఇక ఈ సినిమా పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే నటీనటులు హెబా పటేల్, చైతన్యరావు తమ పాత్రల పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. అభినవ్ గోమటం తన మార్కు కామెడీతో, నటనతో ఆకట్టుకున్నాడు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ విలనిజం కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. హైవే మూడ్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టుగానే ఉంది. చివరిలో ఒక ట్విస్ట్ ఉంది, అది పర్వాలేదనిపిస్తుంది. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రేపు ఉదయం 10 గంటలకు అనేది ఒక సింపుల్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా టైం పాస్ కోసం అయితే ఈ థ్రిల్లర్ చూడాలనుకునే వాళ్ళు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి డీసెంట్ గా ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.